షో స్టార్ట్ అవ్వబోతుంది. ఊరికే ఒకసారి మళ్ళీ మిమ్మల్ని ఒకసారి కలిసి, మేమందరం ఏం చేసాం, ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అనేది మీతో ఒకసారి పంచుకుందాం. ఇంకా గంటలో షో స్టార్ట్ అయిపోతుంది కదా అని మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాం. అదే పర్పస్ అది. మేము నిన్నటి నుంచి అదే డిస్కషన్‌లో ఉన్నాం. అరే సినిమా అంటే ఎక్కడో చిన్న దీన్నేమంటారు, మేము మా ప్రయత్నంలో అయితే చాలా గట్టిగా చేసాం. మేమందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సినిమాని ఇంకా గట్టిగా మీ దగ్గరికి తీసుకెళ్ళాలి, జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి. రేపు హోలీ రోజు సినిమా వస్తుంది అని ఒక ప్రయత్నంలో ఇప్పుడు మిమ్మల్ని కలిసాము. థ్యాంక్ యూ సార్. అదే సార్, మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు డెఫినెట్లీ సినిమా చూసుకున్నాం అందరం కలిసి. చూసుకున్న తర్వాతే మాకు వచ్చిన ద బెస్ట్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇంకేంటంటే నో డౌట్ వీఆర్ గోయింగ్ టు హిట్ ద స్క్రీన్స్ అండ్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అని ఒక ఫీలింగ్ అయితే ఉంది డెఫినెట్గా. సో ఒక గంటలో మీరు కూడా చూస్తున్నారు. చూసిన తర్వాత మళ్ళీ విల్ టాక్. ఓకే అండి. హాయ్ అండి కిరణ్ గారు, నేను వెంకట్ 10 టీవీ అండి. సార్ హాయ్ సార్. సో మీరు కాన్ఫిడెన్స్గా ఉన్నారంటున్నారు కదా, ఇప్పుడు బుకింగ్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అసలు మొత్తం? అంతా బాగుంది సార్. మేము ప్రీమియర్స్ ఏవో ఇక్కడ హైదరాబాద్లో ఒక 8-9 స్క్రీన్స్ ఏమో ఓపెన్ చేసాయి. నాకు తెలిసి అన్ని హౌస్ఫుల్స్ ఇప్పటికే 8-9 అంతా సోల్డ్ అవుట్ అయ్యాయి. అదర్ ఏరియాస్లో కూడా తిరుపతి, కర్నూలు, అదర్ ఏరియాస్లో కూడా ఓపెన్ చేశారు. మొత్తం అంతా ఫాస్ట్ ఫిల్లింగే ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ సార్ అండ్ ఎగ్జైటెడ్. మీరు షో చూసిన తర్వాత మీరు ఎలా ఎలా రియాక్ట్ అవుతారు సినిమానంతా. సినిమాలో ఏదో ఒక సర్ప్రైజ్ ఏదో ఉంటుంది అనేసి వినపడుతుంది, నిజమేనా? అది ఏంటి అసలు? సర్ప్రైజ్ అంటే సార్ ఏదో అంటే మేము కావాలో క్లైమాక్స్లో ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఒకసారి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అలాంటిది దీంట్లో కూడా ఉంటుంది, మంచిగా అసలు ఎంటర్టైన్మెంట్గా బాగుంటుంది అనేసి అనిపించింది. అంటే కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి సార్. అవి ఇంకా మీరు థియేటర్లోకి వెళ్ళి, అందుకే మీరు అది మూవీ చూసిన తర్వాత సర్ప్రైజ్ ఎలిమెంట్స్ మాట్లాడుకుందాం. మీ ఇద్దరు హీరోయిన్స్ వస్తారనుకుంటే రాలేదు ఏమన్నా? హీరోయిన్స్ రెడీ అవుతున్నారు సార్, షోకి వెళ్ళాలి కదా ఇంకా మేము. మీరు ప్రమోషన్స్ వాళ్ళ షోకే లేదు సార్, అంటే మేము కొంచెం ఎర్లీగానే పెట్టుకుందాం ఇది అనుకున్నాము. తిరుమలకి వెళ్ళాము, అక్కడి నుంచి రావడం కొంచెం లేట్ అయిపోయింది. నేనేమి ఇటే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇంకా వాళ్ళు ఇటు వెళ్ళాలి ప్రీమియర్కి అని. ఇంకా సాయంత్రం మరి మీరు కూడా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో వస్తున్నారా లేకపోతే ఎట్లా? చెప్పే కదా సార్, ఈ సినిమాకి వీళ్ళిద్దరు ఉన్నారు ప్రస్తుతానికి. నిన్న వెళ్ళినా మీకు తెలియకనే వెళ్తాను సార్. ఓకే అండి. కిరణ్ గారు, సో ఆల్ ది బెస్ట్ అండి. దిల్రుబా మంచి వైబ్స్తో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మార్చ్ 14th. సో కలర్ఫుల్గా థియేటర్లో మంచి సినిమా చూడే అంటే కనువిందుగా ఉండేలా కలర్ఫుల్గా కనబడుతుంది పోస్టర్స్, టీజర్, ట్రైలర్లని. సో అయితే కాతో సో కంటెంట్తో కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఒక కమర్షియల్ ఫార్మేట్లో సో వచ్చేస్తున్నారు. కంటెంట్ ఎంతవరకు ఆడియన్స్ను థియేటర్కి రప్పించేలా ఉంటుంది? సో ముఖ్యంగా ఆడియన్స్ అంతా కూడా మీ నుంచి ఎలాంటి సినిమా వచ్చినా పర్లేదు కానీ కంటెంట్ ఇంపార్టెంట్ అనేది చూస్తున్నారు. సో కంటెంట్ విషయంలో ఎంతవరకు మీరు ఆడియన్స్ కనెక్ట్ చేస్తుంది అనేది బలంగా నమ్ముతున్నారు? సార్ ఇది ఒక యూత్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ సార్. ఇది ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం. దీంట్లో ఏవైతే చెప్పాలో కంటెంట్ మీకు ప్రాపర్గా నేను ముందే చాలా క్లియర్గా చెప్పాను. సారీ థ్యాంక్స్ తాలూక్ అనే మాట, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మన గర్ల్ ఫ్రెండ్ని మన ప్రజెంట్ లవ్ని సెట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది చాలా క్లియర్గా చెప్పాను. అంటే అందరికీ ఎక్కడో ఏదో చిన్న డౌట్ ఏముందంటే, నాకు అర్థమైనంత వరకు అరే ఏమన్నా ముందు సినిమా కదా కొంచెం ఇది అయింది కదా ఇది అని అనుకుంటున్నారు సార్. ట్రస్ట్ మీ, మిమ్మల్ని థియేటర్లో మేము సర్ప్రైజ్ చేయబోతున్నాం. మ్యూజికల్లీ, ట్రీట్మెంట్ వైజ్ మా డైరెక్టర్ రాసిన బెస్ట్ డైలాగ్స్, సీన్స్ చాలా బాగుంటాయి. నన్ను చాలా కొత్తగా చూస్తారు. అంటే మంచి కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఆ ట్రీట్మెంట్ మేము ఇచ్చిన విధానం అయితే మిమ్మల్ని చాలా గట్టిగా సర్ప్రైజ్ చేయబోతుంది సార్. అంటే చాలామంది అంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో సో మీరు అన్నట్టు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో జరిగేటువంటి డ్రామా చాలామంది థియేటర్ ఆడియన్స్లో అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. అందరికీ ఎక్స్లు ఉండరు కదా. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో సినిమా చూసాలి రావాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. అలాంటి ఎక్స్పీరియన్స్ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ అందరికీ ఉండదు కదా. మరి వాళ్ళని ఎలా? నాకు కూడా లేదు. మీకు ఉన్నారులేండి సార్, మీరు లేరంటారు అంతే. కిరణ్ గారు, మీది చాలా లక్కీ హ్యాండ్ అంటున్నారు. మీరు ఇంట్రడ్యూస్ చేసే ప్రతి డైరెక్టర్ కొత్త అబ్బాయి మంచి టాప్కి వెళ్ళిపోతున్నారు. అందరు డైరెక్టర్స్ అందరు కూడా నెక్స్ట్ ఇమీడియట్ పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. ఏంటి సార్ దీనిపైన? అదే లేదు సార్, ఖచ్చితంగా మనం కదన్నప్పుడు వీళ్ళు బాగా చేస్తారని ఒక నమ్ముతాం. మనము వాళ్ళతో కలిసి చేస్తాం. ఆ తర్వాత వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చి అందరం సినిమాలు మంచిగా చేస్తే వెరీ హ్యాపీగా సార్. ఐఎమ్ సో హ్యాపీ. నా నుంచి ఇంట్రడ్యూస్ అయిన డైరెక్టర్స్ అంతా మంచి పొజిషన్కి వెళ్తున్నారు, ఇంకా మంచి సినిమాలు చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. విశ్వకరుణ అనే అతను, ఇంకా నేను ఎక్కువ చెప్పను. ఇంకా గంట తర్వాత మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చి అరే మంచి డైరెక్టర్ దొరికాడు, మంచి రైటర్ దొరికాడు, మాటలు భలే రాస్తున్నాడే,
అప్పుడు పూరి గారు ఇనిషియల్ ఏజ్లో ఉన్నప్పుడు కానీ మనకు కొన్ని అది ఒక డైలాగ్స్ ఉంటాయి కదా, అప్పుడు పడేటప్పుడు పూరి గారు ఇనిషియల్ మూవీస్లో మీకు ఆ వైబ్ కలుగుతుంది ఈరోజు. అతను రాసిన మాటలకి బయటకు వచ్చి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు. చరణ్ గారు, మేము ట్రైలర్లో చూడండి డైలాగ్ ఒకటి చెప్పొచ్చు అంటే, ఎలాగో సినిమా చూడబోతున్నాం, ట్రైలర్లో చూడండి డైలాగ్ ఏదన్నా అంటే ఈ 2-3 అవర్స్లో చిన్న ఫీలర్ లాగా. అంటే మీరు ఈ డైలాగ్ చూసారు సార్, దాని ఎక్స్టెన్షన్ చెప్తాను. దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేశాడో తెలుసా? మనుషులు మోసం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి మనందరం క్యారెక్టర్ లేని మనుషుల మధ్య బతుకుతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, అది మనకు చాలా అవసరం. సూపర్. అంటే విశ్వ గారు సార్, అంటే డైలాగ్స్ అంటే మనకి ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా పూరి గారి డైలాగ్స్ ఉంటాయి. విన్న తర్వాత కూడా దాన్ని ఒక అర్థంతో కూడిన డైలాగ్స్ అంటే త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఉంటాయి. మనం విన్నప్పుడు ఎంత హ్యాపీగా ఎంత గుర్తొచ్చినప్పుడు దాని డెప్త్ తెలుస్తుంటుంది. ఈ రెండింటి మధ్యలో మీరు ఎక్కడున్నారంటే ఏం చెప్తారు సార్? పూరి గారి డైలాగ్స్ బుల్లెట్స్లా దిగుతాయి సార్. త్రివిక్రమ్ గారి డైలాగ్స్ మనం విన్నప్పుడు హ్యాపీగా ఉండి కానీ డెప్త్ అర్థమైద్ది. కొంచెం టైం పట్టిన తర్వాత అందులో డెప్త్ అర్థమైంది. ఈ రెండు ఎక్కడో మీరు మెయింటైన్ చేస్తున్నట్టు అనిపించింది. అదే సార్ ప్రాబ్లం ఏంటంటే, అది లేని బరువు ఒకటి తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టేస్తున్నారండి. యాక్చువల్లీ కథ ఏది డిమాండ్ చేసింది అది రాశాను డైలాగులు, అంతేగాని పూరి గారి లాగా రాయాలనో లేకపోతే త్రివిక్రమ్ గారి లాగా రాయాలనో డెఫినెట్లీ కాదండి. కథ అడిగింది రాశాను అంతే. సో ఆ సిచ్యువేషన్ అడిగింది రాశాను అంతే. అది బ్లెండ్ అయ్యి ఒకవేళ అలా ఫ్లేవర్ తగిలిండొచ్చు డెఫినెట్లీ. మొన్న పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా ఎక్కడో చోట చెప్పాను నేను, ఏంటంటే మనందరం సినిమాలు చూస్తూనే పెరిగాం. మన సందీప్ రెడ్డి వంగ గారు అన్నట్టు మనకి ఏ ఇన్స్టిట్యూషన్ ఉండదు. మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు వాటి స్క్రీన్ ప్లే ఫార్మేట్లే చూసి ఇక్కడికి వచ్చి కూర్చుని సినిమాలు చేయాలని డిసైడ్ అవుతాం మనం. ఆ ప్రాసెస్లో వాళ్ళందరూ మన గురువులే కదండి. ఇంకా మనం చూసిన సినిమాలు అందరూ గురువులు. ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్పిరేషన్ ఎక్కడో చోట ఉంటుందండి, అంతేనండి. మీకుందండి? మీకు ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఎవరు అంటే మీకు అంటే యాక్చువల్గా ఏంటంటే దిల్రుబా ట్రైలర్ చూసిన తర్వాత డైలాగ్స్ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగింది మాకు. అంటే బాగా రాస్తున్నాడు, కొత్త డైరెక్టర్ అయినా కొంచెం మీనింగ్ఫుల్గా అనిపిస్తున్నాయి. ఏదో పంచిల్లా అనిపించడం, అప్పటికప్పుడు నవ్వించే ప్రయత్నం కాకుండా ఏదో చిన్న ఫిలాసఫీ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అనిపించింది. ఇది ఒక కొత్త డైరెక్టర్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చెయ్యం, అంటే సర్ప్రైజ్ అవుతున్నాం ఈ డైలాగ్స్ విషయంలో. కానీ వీటి గురించి మాట్లాడాలి అంటే లవ్ స్టోరీకి మాటలు చాలా మాటలు రెండు ఇంపార్టెంట్. పాటల విషయంలో ఆయన ముద్దులు పెట్టి చెప్పేశాడు హీరో గారు. సో మాటల విషయం మీరు మాట్లాడాలి. అదే సార్, యాక్చువల్లీ థ్యాంక్స్ సార్. చాలా మంచి కాంప్లిమెంట్ వచ్చింది నాకు. ఇండస్ట్రీ నుంచి చాలామంది చెప్పారు బాగా రాసేవమ్మా అని చెప్పి. లైక్ మెహర్ రమేష్ గారు మాట్లాడారు, పూరి గారు కూడా మాట్లాడారండి నాతోటి. అంటే డైరెక్ట్గా కాదు, గెటప్ సీన్ అన్న అక్కడ ఉంటే కాల్ చేయించాడు. కాల్ చేసి నీతో ఒకళ్ళు మాట్లాడతారంట అని ఇస్తే పూరి సార్ మాట్లాడారండి. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే నిజంగా ఎక్కడో ట్రైలర్ చూసి అంత పెద్ద ఆయన ఫోన్ చేయడం అనేది, మెహర్ రమేష్ గారు కావచ్చు లేకపోతే ఇంకో 4-5, అంటే దట్ ఈస్ గుడ్ కాంప్లిమెంట్ అండి. సో ఆల్వేస్ ఐ విల్ టేక్ కేర్ అండి. ఎందుకంటే బేసిక్గా ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది రైటర్ అవుదామని స్టార్ట్ చేసిన జర్నీ ఇది. సో చదివిన పుస్తకాలు కావచ్చు, లేకపోతే ఇన్స్పైర్ చేసిన ఇలాంటి రైటర్లు త్రివిక్రమ్ గారు లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, జంజాల్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళందరూ సెన్సిబిలిటీ ఏంటంటే సీన్ రౌండ్ ఆఫ్ ఉండాలి. దాంట్లో ఒక సీన్ కట్ అయ్యేటప్పుడు ఏదో ఒక బ్యూటీ ఉండాలి, తగలాలి, అర్థం అవ్వాలి ఆడియన్కి. సో వేగ్గా ఏదో పని చేయాలంటే సీన్ రాయకూడదు, అందంగా చెప్పాలి చెప్పేది. ఇది ఒక్కటే థాట్ ఎప్పుడు పెట్టుకుంటాను సార్ సీన్ రాసేటప్పుడు. డెఫినెట్లీ అదైతే ఉంటుందండి. సినిమా మొత్తంలో వర్కౌట్ అయింది ఏంటని అడుగుతున్నారా? మాటలు అనేవి ఒక స్పెషల్ మెన్షన్ తీసుకొస్తాయి దిల్రుబాక్ అని మాకు అనిపిస్తుంది. స్పెషల్గా అంటే ఈ మాటల గురించి కూడా మాట్లాడుకుంటారు. డెఫినెట్లీ అండి, అది వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అండి, అంతే. వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. మిగతా చాలా ఉందండి సినిమాలో, పాటలు కావచ్చు, ఫైట్లు కావచ్చు, వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ కావచ్చు, ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయండి. అంటే అన్నీ ఒకటే ఎక్కువ ఉన్నా మనకు ఎగటొస్తుందేమో, అన్నీ అందంగా ఉన్నప్పుడే అందంగా ఉంటుందేమో అది ఫుడ్ టేస్ట్ కూడా. సో అలాంటి ఒక మంచి ఫ్లేవర్ ఉన్న బిర్యానీ టైప్ అంతే. కిరణ్ గారు హాయ్ అండి. అయితే బేసికల్లీ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఎక్స్ ఎప్పుడైతే లైఫ్లోకి బ్యాక్ వస్తుందో వాళ్ళిద్దరూ సెట్ అవుతారు. బట్ మీరు రివర్స్లో మీ ప్రజెంట్ని సెట్ చేయడానికి అన్నారు. సో ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్లుగా లేదు అనిపించలేదా? లేదండి, ఈ జనరేషన్కి ఇది అవసరం. చాలా మంచిగా అనిపించిందండి. మీరు అన్నట్టు ఎక్స్ మన లైఫ్లోకి వస్తే ఏదో గొడవలు అయిపోతాయి, ఇప్పుడు మనకున్న లవ్ ఏదో డిస్టర్బ్ అవుతుంది అన్నట్టే అందరం ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైతే తిను నాకు కథ చెప్పినప్పుడు ఎక్స్ మనకు కేర్ టేకర్లా మారితే ఎలా ఉంటుంది,
ఎక్స్ వచ్చి మన లైఫ్లోకి నిజంగా మన తప్పులని తెలిసి వాళ్ళు మన కేర్ టేకర్ అయ్యి మన ప్రజెంట్ లవ్ని ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే సెట్ చేస్తే ఎంత బాగుంటుంది అన్నది చాలా క్యూట్ ఎమోషన్ అండి. మీకు సెకండ్ హాఫ్ ఆ ఎమోషన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. అయితే మీరు ఒక ఈవెంట్లో ఈ సినిమాని ఈ సినిమాని ఎక్స్తో చూడండి అన్నారు కదా, చాలామంది ట్రోల్స్ కింద ఏమంటే వాళ్ళ హస్బెండ్ ఊరుకుంటాడు అనుకుంటున్నారా అని, ఇట్లాంటి ట్రోల్స్ ఏమైనా చూసారా? దాని మీద మీరు ఏమంటారు? అది చూశానండి నేను, చాలా పంపారు చూశాను. నేను ఓకే అది ఫన్నీ నోట్ అని కాదు కానీ ఈ సినిమాలో మేము మంచి ప్రయత్నం చేసాం. మామూలుగా ఎక్స్ అనగానే మనం ఏదో గొడవలు అరుచుకోవడాలు అది కాకుండా ఎక్స్ వచ్చినా కూడా మనం వాళ్ళు మంచిగా ట్రీట్ చేయొచ్చు అనేది ఈరోజు మీకు సినిమాలో అది అర్థమవుతుందండి. మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడే కానీ మీకు ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఎక్స్ ప్రజెంట్ మధ్య జరిగే అలా ఏముండదండి. చాలా మంచిగా డీల్ చేసాం. మంచి ఎమోషన్ ఉంటుంది. మీరు బయటకు వచ్చినప్పుడు అరే కిరణ్ అది మంచిగానే చెప్పాడు, నిజంగానే ఎక్స్ ప్రజెంట్తో చూసినా సరే పెద్ద ఇబ్బందిగా ఉండదు అనే ఫీలింగ్ మీకు వస్తుందండి. అయితే మీరు ఒక 10 మందిని అంటే హెల్ప్ చేస్తాను ఆర్థికంగా అంటూ చెప్పారు కదా, అంటే ఏ విధంగా చేస్తారు? బేసికలీ ఏంటంటే హీరోలు కావచ్చు, చాలామంది ఇట్లా స్టేజ్ల మీద చాలామంది చెప్తుంటారు ఇట్లా చేస్తా అట్లా చేస్తా, బట్ దాన్ని ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్టులు కొంతమందే ఉంటారు. సో మీరిచ్చిన స్టేట్మెంట్ ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు అంటారు? ఎట్లాంటి సాయం చేస్తారు? నేను ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతే ఈ మాట చెప్పానండి. ఐ మీన్ ద ప్రాసెస్. నేను ఆల్రెడీ కొన్ని చేస్తున్నాను. అది ఎలా ఏంటి అన్నది వీఆర్ వర్కింగ్ అవుట్. ఎలా చేస్తే రైట్ పీపుల్కి అది రీచ్ అవుతుంది, ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా రియల్లీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో రైట్ పీపుల్కి. ఎందుకంటే చాలామంది అప్రోచ్ అవ్వచ్చు కానీ మనం అందరికీ చేయలేము, మన పరిస్థితి కాకపోవచ్చు. కానీ ఎవరికైతే చేస్తున్నామో ఒక రైట్ వేలో చేద్దామన్నది మేము ప్లాన్ చేస్తున్నాం. అది ఏంటి అన్నది త్వరలో నేను ఎలా ఏంటి అన్నది ప్రాసెస్ నేను చెప్తానండి. బట్ మేము ఆల్రెడీ వీ స్టార్టెడ్ సంథింగ్. అండ్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసి సక్సెస్ కొట్టడం ఒక ప్రాసెస్, కమర్షియల్ సినిమాలు చేసి ఆ సక్సెస్ కొట్టడం వచ్చే కిక్కు అది వేరు. సో అంటే మీరు ఈ రెండో పాయింట్ విషయంలో ఎక్కువగా ఆశిస్తున్నారు, ఈ కమర్షియల్ ఫార్మాట్లో సక్సెస్ కొట్టాలి, ఆ కిక్ ఆస్వాదించాలి, అది ఇంకా మనకి ఇంకా మిగిలే ఉంది అని చెప్పి ఆ లోటు ఏమన్నా మీకుందా ప్రస్తుతం? అలా ఏం లేదు సార్, ఆ లోటు ఏం లేదు. ఆ లోటు ఎస్ఆర్ కళ్యాణ మండపంలోనే తీరిపించారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఈజ్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం, అదేం లేదు. బట్ అందరికీ ఏంటంటే సార్, ఒక యంగ్ హీరో కమర్షియల్ సినిమా ట్రై చేసినప్పుడు మెప్పించడం అన్నది కొంచెం కష్టం సార్, అంత ఈజీ కాదు. ఇప్పుడున్న సినారియోస్లో యాక్షన్ ఉంటుంది, లేకపోతే ఇది ఏంటంటే చూసేటప్పుడు ఎలా ఉంది, మేము 100% కాదు ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తేనే అది రీచ్ అవుతుంది. ఐ హోప్ మీకు దిల్రుబా సినిమాలో నేను ప్రయత్నించిన ప్రతి ఫైట్ కావచ్చు, లేకపోతే ఈ ఈ చిన్న కమర్షియాలిటీకి తగ్గ ఆస్పెక్ట్స్లో నేను కనిపించింది ప్రతి ఒక్కటి నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తానని నేను అనుకుంటున్నాను సార్. లెట్స్ సీ. అంటే కొంచెం ఎగ్జామ్ నడుస్తూ ఉన్నాయి. సో ఈ సీజన్ అనేది కొంచెం అన్సీజన్ లాగానే కనపడుతుంది. కొంచెం ముందు వచ్చి ఉంటే, అంటే మీరు ముందు చెప్పినట్టు February 14th వచ్చి ఉంటే ఒక బెనిఫిట్ ఏమైనా ఉండేది అంటారు ఎట్లాగా? సార్ ఖచ్చితంగా ఉండేదేమో సార్. ఇప్పుడు కూడా ఇమీడియట్గా ఇంకొక గంటలో సినిమా పడుతుండగా ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి మీడియా అందరి ముందుకు రావడానికి రీజనే అదే సార్. అందరూ ఏంటంటే ఈ సీజన్ ఇలా ఉంది కదా, ఏంటి సినిమాల పరిస్థితి, థియేటర్కి వచ్చి అందరూ చూస్తారా, ఇది ఎగ్జామ్స్ అనే సీజన్ ఉంది. మేము ఎందుకు వచ్చామంటే యాజ్ ఎ యంగ్ టీమ్ మేమందరం ఒక కొత్త ప్రయత్నం చెప్పాం, ఒక కొత్త కాన్వర్జేషన్స్ చెప్పాం. సినిమాలో చెప్పిన పాయింట్ కూడా, ఒక మెసేజ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. మా ప్రయత్నంలో అయితే లోపం లేదు, మేము చాలా మంచిగా తీసాం. అందుకే మళ్ళీ మిమ్మల్ని ఒకసారి ఇదిగో సినిమా రిలీజ్ అవ్వబోతుంది, మేము మంచి సినిమా తీసాం, మీ టైంని వేస్ట్ చేయం, మీ మనీని వేస్ట్ చేయం, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ అని చెప్పడానికే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మేము ముందుకు వచ్చాను సార్. బేసిక్గా సమ్మర్ సీజన్ అంటేనే సినిమాల సీజన్ లాగా ఉండేది, అలాంటిది ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే ఐపీఎల్ అయిపోయింది. మీరు కూడా మొన్న క్రికెట్ని చాలా ఆస్వాదించారు, ఫైనల్ని కూడా ఆ వీడియో చూసాం. సో అంటే ఈ సినిమాల వ్యవస్థ అనేది ఇప్పుడు క్రికెట్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది మన సినిమాలో అని చెప్పేది ప్రధానమైన, ఒక ఫిల్మ్ మేకర్గా కానీ ఒక ఆర్టిస్ట్గా కానీ సమ్మర్ సీజన్ అనేది సినిమాలకు దూరం అయిపోతుంది అని చెప్పేసి ఏమైనా అనిపిస్తుందా మీకు? ఏమో సార్, నేను నిజంగా దాని గురించి పెద్దగా ఆలోచించలేదు సార్. నా సినిమా ఎప్పుడన్నా సమ్మర్లో పడి కొంచెం ఇబ్బంది పడితే అప్పుడు తెలుస్తుందేమో నాకు. ప్రస్తుతానికి అయితే అంత ఆలోచించలేదు సార్ దాని గురించి. హాయ్ కిరణ్ గారు, హాయ్ అండి. దిస్ ఈస్ ప్రజావాణి అండి. హలో హాయ్ అండి. నాకు ఫస్ట్ మీ మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే పవన్ కళ్యాణ్ అంటే సుస్వాగతం మూవీలా అనిపించింది, అంటే క్లైమాక్స్ అలా ఉండొచ్చేమో అనిపించింది. తర్వాత మీరు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు కదా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి ప్రజెంట్ కలుపుతుంది అని చెప్పేసి, ఆ మూవీ చూసి అది విన్న తర్వాత నాకు జల్సా మూవీ గుర్తొస్తుంది. ఏమన్నా ఉంటుందంటారా అలా? లేదండి, వాటితో ఆ సినిమాలతో ఏ పోలిక ఉండదు. ఇది తీసుకున్న కథ కానీ డ్రైవ్ కూడా చాలా కొత్తగా ఉంటుందండి, దాంతో ఏం సంబంధం ఉండదండి. సారీకి అండ్ థ్యాంక్స్కి కొత్త డెఫినేషన్ అయితే ఇచ్చారు మీరు.
అది ఎలా పేలిందంటారు? సారీ, థ్యాంక్స్ అనే పదాలు వాడకూడదు అన్నది హీరో నమ్మిన సిద్ధాంతం అండి. నేను ఇది ముందు నుంచే ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, ఇది మేము సినిమాలో క్యారెక్టరేషన్ ఇలా బిహేవ్ చేస్తుంది అన్నది నేను ముందే మీకు ఇంజెక్ట్ చేయడానికి అది చెప్పాను. అండ్ మీన్ వైల్ దానికి మేము స్వీట్గా, క్యూట్గా క్లైమాక్స్లో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామండి. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు చెప్పడం అన్నది విల్ హ్యావ్ ఎ ప్రాపర్ జస్టిఫికేషన్. అది మీరందరికీ చాలా కన్విన్సింగ్గా చాలా బాగా నచ్చుతుంది. ఓకే కిరణ్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.